నమస్తే ఫ్రెండ్స్. జనరల్‌గా పేషెంట్స్ ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏ వ్యాధులతో వస్తారో, దానికి సంబంధించిన ఆహారం ఏం తీసుకోవాలో, ఏం తీసుకోకూడదో అంటే డైట్ ప్లాన్ గురించి చర్చించడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ మీ అందరికి తెలుసా అసలు వ్యాధులు రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా కొంత ఆహారం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో మనము హెల్తీ లైఫ్‌ని లీడ్ చేయడానికి కూడా కొంత మంచి ఆహారం తీసుకోవడం అనేది ముఖ్యం. అట్లాంటి ఆహారంలో ఉసిరికాయ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఉసిరికాయని ఒక సూపర్ ఫ్రూట్‌గా గూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఉసిరికాయ యొక్క ఉపయోగం, దాని యొక్క సరియైన ఉపయోగం ద్వారా వ్యాధుల బారి నుంచి ఎలా మనల్ని మనం కాపాడుకోవచ్చో చూద్దాం. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. సూపర్ ఫ్రూట్ గా చెప్పుకునే ఈ ఉసిరికాయని లాటిన్ లో ఎంబిలికా అఫిషనాలిస్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇది తినడానికి ఒగరు రుచిలో ఉంటుంది. దీంట్లో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, అంటే విటమిన్ సి అంటే ఆస్కార్బిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు పాలిఫినాల్స్, గాలిక్ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్ ఇట్లాంటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉండడం వల్ల ఇది చాలా రోగాల్ని ప్రివెంట్ చేస్తుందని కూడా రీసెర్చ్ లో ప్రూవ్ అయింది. మరియు ఇది తీసుకోవడం వల్ల చాలా రోగాల నుంచి కూడా మనం విముక్తులు అవ్వచ్చని మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం టాప్ 5 బెనిఫిట్స్ ఏవైతే ఉసిరికాయని తీసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి టాప్ 5 బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. అందుట్లో మొదటిది ఫైట్ అగైనిస్ట్ కామన్ కోల్డ్. సో ఈ చలికాలంలో ముఖ్యంగా చాలా మందికి కామన్ కోల్డ్ కానీ కాఫ్ కానీ తరచుగా వస్తూ ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. సో ఇలా కాఫ్ రావడానికి ముఖ్య కారణం మనం ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవడమే. సో ఎప్పుడైతే మనం ఉసిరికాయ పొడిని రెగ్యులర్ గా మన డైట్ లో మనం తీసుకుంటూ ఉంటామో, సో లేదంటే ఉసిరికాయ పొడిని ఒక చెంచా వాటర్ తో పాటు తీసుకుంటూ ఉంటామో, అందులో ఉండేటువంటి విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క శాతం వలన ఈ కామన్ కోల్డ్ అండ్ కాఫ్ నుంచి ఫైట్ చేసేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ మాడ్యులేటర్ గా ఇది పనిచేస్తూ ఉంటుంది. అంటే ఈ ఉసిరి పొడి అనేది ఇమ్యూనో మాడ్యులేటర్ గా పనిచేస్తూ ఉంటుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ లో ముఖ్య పాత్ర పోషించే ఈ మ్యాక్రోఫేజ్ కణాల యొక్క యాక్టివిటీని పెంచడంలో కూడా ఈ ఉసిరి యొక్క పాత్ర చాలా ఉంది. సో లంగ్స్ లో ఉండేటువంటి వాపును, అంటే ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి తత్వం, అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించేటువంటి తత్వం కూడా ఉసిరి పొడిలో ఉంది. సో ఉసిరి పొడిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కాఫ్ కోల్డ్ ని మనం తప్పక నియంత్రించవచ్చు. రెండవది చూసుకున్నట్టయితే రెడ్యూసెస్ కొలెస్ట్రాల్, అంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ శాతంని తగ్గించడం. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది రక్త నాళాల్లో డిపాజిట్ అవ్వడం ద్వారా మనకు హార్ట్ అటాక్స్, హార్ట్ బ్లాక్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. దాంతో పాటు బీపీ కూడా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ వచ్చిన వాళ్ళు ఉసిరికాయ పొడిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఈ యొక్క కొలెస్ట్రాల్ లెవెల్ ని తగ్గించే అవకాశం ఉంటుంది. అంతేకాదు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్లా సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం వల్ల మన శరీరంలోని ముఖ్య ఆర్గాన్స్, లివర్, కిడ్నీస్, హార్ట్ లాంటి వీటి ఆర్గాన్స్ యొక్క పనితీరు మెరుగుపడి ఓవరాల్ హెల్త్ కి బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఉసిరి పొడి తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించడమే కాదు, ఆల్రెడీ రక్త నాళాల గోడల్లో డిపాజిట్ అయినటువంటి కొలెస్ట్రాల్ ని రివర్స్ చేసేటువంటి తత్వం కూడా ఉసిరి పొడిలో ఉందని మనకు సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. సో ఈ కొలెస్ట్రాల్ లెవెల్ ని తగ్గించుకోవడానికి రెగ్యులర్ గా ఉసిరి పొడిని మనము తీసుకుంటే గనక తప్పక కొలెస్ట్రాల్ ని మనం తగ్గించుకోవచ్చు. మూడవ బెనిఫిట్ వెయిట్ లాస్, అంటే అధిక బరువుతో బాధపడే వాళ్ళు, ఒబెసిటీతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఉసిరి పొడిని ప్రతిరోజు సేవించడం వల్ల వాళ్ళ యొక్క అధిక బరువుని తగ్గించుకోవచ్చు. సో దీనికి ఫ్యాట్ మెటబాలిజం లో రోల్ ఉండడం వల్ల, ఇంకా మన థైస్ లో, స్టమక్ పైన ఎక్కడైతే అడిపోస్ టిష్యూ డిపాజిట్ అయిందో దాని మీద డైరెక్ట్ గా యాక్ట్ చేసేటువంటి గుణం ఈ ఉసిరి పొడికి ఉండడం ద్వారా, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉండడం ద్వారా, సో ఈ ఎడిపోస్ టిష్యూ యొక్క వాల్యూమ్ ని, నంబర్ ని తగ్గించి మన యొక్క ఫ్యాట్ ని కూడా తగ్గించి వెయిట్ ని రెడ్యూస్ చేసేటువంటి గుణం ఉసిరి పొడికి ఉంది. సో ఎవరైతే బీపీ అండ్ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకవేళ ఒబెసిటీ ఉంటే గనక తప్పక ఈ ఉసిరి పొడిని సేవించడం ద్వారా వాళ్ళు ఒబెసిటీ నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా దీనికి డయోరిటిక్ ప్రాపర్టీ ఉండడం ద్వారా, సో ఒబేస్ పేషెంట్స్ లో ఎవరికైతే వాటర్ రిటెన్షన్, అంటే శరీరంలో నీటి శాతం ఉండే వాళ్ళకు కూడా ఆ నీరుని తగ్గించి వెయిట్ లాస్ కి ఇది దోహదపడుతూ ఉంటుంది. సో ఈ బీపీ అండ్ షుగర్ పేషెంట్స్ కూడా ఈ ఉసిరి పొడిని తీసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలోనే ఉండడం కాకుండా ఈ రీసెర్చ్ వల్ల ప్రూవ్ అయింది ఏంటంటే ఇది కార్డియోవాస్కులర్ రిస్క్ ని, ఇంకా డయాబెటిక్ కాంప్లికేషన్స్ కూడా తగ్గించేటువంటి తత్వం దీనికి ఉందని మనకు రీసెర్చ్ లో ప్రూవ్ అయింది. ఇంకొక మనకు బెనిఫిట్ చూసుకుంటే గనక డైజెషన్ ప్రాసెస్ ని ఇది
ఎన్హాన్స్ చేస్తుంది. అంటే మనకు ఎటువంటి రోగమైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది ముందు మందగించిన జీర్ణక్రియ వలనే మొదలవుతుంది. అంటే ఏ డిసీజ్ అయినా డైజెషన్ ప్రాసెస్ హ్యాంపర్ అవడం వల్లనే మనకు స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క ఉసిరి పొడి ఏదైతే ఉందో ఇది రెగ్యులర్ గా సేవించడం ద్వారా ఈ కడుపు నొప్పి, గ్యాస్, త్రేన్పులు, పురులని త్రేన్పులు, ఇంకా తిన్నది కరెక్ట్ గా అరక్కపోవడం, సో అరిగినా కానీ అబ్జర్ప్షన్ సరిగ్గా లేకపోవడము, సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో డైజెషన్ రిలేటెడ్, ఇవన్నీ కూడా ఉసిరి పొడిని రెగ్యులర్ గా సేవించడం ద్వారా కాన్స్టిపేషన్ ని కూడా రిలీవ్ చేసుకోవచ్చు. ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని రోగాల్ని కూడా మనము తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ షుగర్ నియంత్రణ. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఉసిరి పొడిని సేవించడం ద్వారా వాళ్ళ యొక్క ప్యాంక్రియాస్ యొక్క యాక్టివిటీని పెంచుకోవచ్చు. అంటే దాని మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో ప్యాంక్రియాస్ మీద పడినది, దాన్ని చాలా మటుకు ఉసిరి పొడి రిడక్షన్ అంటే తగ్గించడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇది గ్లూకోజ్ అప్టేక్ మెటబాలిజం ని కూడా పెంచుతుంది. సో బాడీలో సెల్స్ లో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది. సో టైప్ 2 డయాబెటిక్ వాళ్ళకి, టైప్ 1 డయాబెటిక్ వాళ్ళకి ఇద్దరికి కూడా ఈ ఉసిరి పొడి తీసుకోవడం ద్వారా వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. సో ఈ ఉసిరి పొడి అనేది ఈ కార్తీక మాసంలో పొడి కాకుండా డైరెక్ట్ గా మీరు పచ్చి ఉసిరికాయ తిన్నట్టయితే కనుక ఎక్కువ లాభాలని పొందవచ్చు. అంటే ఈ ఉసిరి పొడిని కానివ్వండి, దీన్ని మనం మురబ్బాలాగా, పచ్చడిలాగా చేసుకొని తింటూ ఉంటాము. కొంతమంది లేహ్యం లాగా చేసుకోవడము, ఈవెన్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు కూడా లేహ్యం లాగా ఇలా పొడులాగా కాకుండా ఈ కార్తీక మాసంలో మీకు దొరికేటువంటి పచ్చి ఉసిరికాయను మీరు ప్రతిరోజు కనుక తీసుకోగలిగితే ఈ అన్ని లాభాలని కూడా మీరు పొందిన వారు అవుతారు. సో దీనిలో ఉండేటువంటి విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్, ఇంకా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తత్వం ఎక్కువగా ఉండడం వల్ల కూడా అన్ని రోగాల్ని ప్రివెంట్ చేసేటువంటి తత్వం ఈ ఉసిరికాయకు ఉంది. సో తప్పక ఈ ఉసిరికాయని సేవించి మీరు అన్ని రోగాల నుంచి విముక్తిని పొందండి. మా వీడియో నచ్చినట్టయితే గనక తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.